మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమాజంలో మహిళలు యువతులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఆకుతాలపై దాడులపై సంబంధించినటువంటి దాడులని అరికట్ట ఉద్దేశంతో 2014లో సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బృందాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళలకి ఇటు యువతులకు కానీ భరోసా కల్పించేందుకు షీ టీమ్ అనే ఒక ప్రత్యేక బృందం ఏర్పడేసి సంబంధించినటువంటి జిల్లాల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల విధంగా వెళ్ళి ఆ షీ టీమ్స్ మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాన్ని అరికట్టేందుకు మాత్రం సిద్ధమయ్యారు. ఎందుకు మరి ఇలాంటి అగత్యం జరుగుతున్నాయి, వాళ్ళు చేసినటువంటి షీ టీమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తుందని చెప్పేదానికి మనతో పాటు మాట్లాడడానికి మహబూబ్ జిల్లా సంబంధించినటువంటి షీ టీమ్ బృంద గారు ఎస్ఐ గారు అడిగిస్తున్నాం. మేడం నమస్తే. ప్రస్తుతానికి మహిళల్లో జరుగుతున్నటువంటి ఈ ఆఘాయిత్యాలు కానీ అరాచకాలు అడగడానికి ప్రత్యేక బృందం ఏర్పడింది. అసలు ఈ షీ టీమ్ ఉద్దేశం ఏంటి? ముందుగా నా పేరు సునంద. నేను 2020 బ్యాచ్ RSAని. 2022 నుంచి నేను షీ టీమ్ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను మహబూబాబాద్ జిల్లాలో. షీ టీమ్స్ ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, మారుతున్న సమాజంలో కాలానికి అనుగుణంగా యువత మొబైల్ ఫోన్లకి అలవాటు అవ్వడం వల్ల, అండ్ అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ టీనేజ్ లో వాళ్ళలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, ప్రేమకు అట్రాక్షన్ కి దాన్ని ప్రేమ అని నమ్మి చాలా మంది అమ్మాయిలు మోసపోతూ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేక, అండ్ కాలేజ్ లో కానీ స్కూల్లో వాళ్ళకి చెప్పుకోలేక కొంతమంది ఆలోచన లేని పరిజ్ఞానంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. ఎవరికి చెప్పాలో తెలియకుండా కూడా కొంతమంది నమ్మి మోసపోతున్నారు. సో వాటన్నిటిని ఎవరికి మోసపోయే అమ్మాయిల కోసము కానీ, లేకుంటే పెళ్ళైన తర్వాతగా కూడా కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలలో కూడా భర్త సపోర్ట్ లేక కొంతమంది తాగుడుకు బానిసైన భర్తలతో కొంతమంది వేధింపులకు గురవుతున్నారు. సో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలకు ఏదో ఒక విధంగా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన మహిళలకు ప్రతిసారి ఒక పోలీస్ స్టేషన్ లో ఉమెన్ ఆఫీసరే ఉండాలని రూల్ ఏం లేదు. సో దాన్ని దృష్టిని తెలంగాణ ప్రభుత్వము 2014 అక్టోబర్ 24వ తారీఖున ఈ షీ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు స్వాతి లక్రా ADGP మేడం గారు మనకి షీ టీమ్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు షికాగోయల్ ADGP మేడం గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ప్రస్తుతానికి మీరు ఈ షీ టీమ్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు గతంలో తీసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా మహిళల చైతన్యపరచడం, విద్యార్థులకు చైతన్యపరచడం కోసం కూడా ఆహార్నిశలు శ్రమిస్తున్నారు. మరి మీరు చేసి ఈ షీ టీమ్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పుడున్న యువత ఆల్మోస్ట్ ఏ విధంగా అంటే ఎక్కువ మన మహబూబాబాద్ జిల్లాలో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో వాటిలో కూడా అమ్మాయిలు ఎవరైనా కొంచెం కేర్ చూపించడం కానీ, ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని చూపిస్తూ, ఇంట్లో మనకు రూరల్ ఏరియాలలో పేరెంట్స్ ఏ విధంగా ఉంటారంటే కూలి పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా వాళ్ళకి ఎక్కువగా అతిగా ప్రేమను చూపి కొంచెం ఫ్రెండ్లీగా వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని లోబరుచుకొని వాళ్ళ గురించి వీళ్ళకు రియాలిటీ తెలిసిన తర్వాత అమ్మాయిలు ఆ వలలో నుంచి బయటికి రావడానికి ఏ విధంగా బయటికి రావాలో తెలియక మోసపోతున్నారు కదా. సో అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ షీ టీమ్స్ ని అప్రోచ్ అవ్వడం వల్ల, ఇఫ్ ఫర్ సపోజ్ ఒక విక్టిమ్ గర్ల్ ఏదైనా ఒక అమ్మాయి బాధితురాలు షీ టీమ్స్ కి అప్రోచ్ అయితే వాళ్ళ పిటిషనర్ డీటెయిల్స్ అనేవి మేము పబ్లిక్ గా అనౌన్స్ చేయము. ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరగదు అనమాట. సో దాని వల్ల కూడా అమ్మాయిలు చాలా వరకు నమ్మి మాకు పిటిషన్స్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎవరికి తెలియకుండా సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. అమ్మాయిలు బాగా వేధింపులకు గురవుతున్నారు, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది ఏదో ఒకటి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మీరు వాళ్ళకి ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు? అవేర్నెస్ లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అండ్ వాళ్ళ పర్సనల్ విషయాలని ఎవరికి షేర్ చేసుకోకూడదని, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా రిలేషన్షిప్ ఉన్నా గానీ వాటిని ఎంతవరకు ఉండాలి, అమ్మాయిలకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. సో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. అండ్ టచింగ్ లో ఇందాక అడిగారు కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫ్రెండ్లీ టచ్ ఏ విధంగా ఉంటది, బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉంటది అనేది వాళ్ళకి మోరల్ గా మేము ప్రాక్టికల్ గా ఒక అమ్మాయిని ఎగ్జాంపులరీ తీసుకొని టచింగ్స్ నేర్పిస్తూ అవగాహన కల్పిస్తున్నామండి. ముఖ్యంగా అమ్మాయిలు కూడా చాలా సెన్సిటివ్ గా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎవరితో చెప్పుకోలేకుండా, అంటే ఈటీజింగ్ కి పాల్పడుతున్న వాడు ఎవరితో చెప్పుకోలేక, పక్కన ఫ్రెండ్స్ చెప్పుకోలేక తనలో తానే మరణ పడుకుంటుంది సూసైడ్ సందర్భాలు చాలా ఉన్నాయి. వీటికి మీరు మహిళలకి మీరు సూచన అలాంటి అఘాయిత్యాలు జరగకూడదనే ముఖ్యంగా మేజర్ గా ఉన్నవి షీ టీమ్స్ మహిళల కోసం అని చెప్తున్నా. షీ స్టాండ్స్ ఫర్ ఏంటి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, H ఫర్ హెల్దీ, E ఫర్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఒక సెక్యూర్ హెల్దీ ఎన్విరాన్మెంట్ వాతావరణాన్ని ఒక మహిళకు ఏర్పాటు చేయాలి. సో ఒక బాధితురాలు మనల్ని షీ టీమ్స్ ని నమ్మి మనల్ని అప్రోచ్ అవుతున్నది అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు అనుకున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ వాళ్ళకు ఒక అవేర్నెస్ ని కలిగించడంతో పాటు ఇంకొకసారి ఆ అమ్మాయి మోసపోకుండా తన జీవితం అంటూ తనకు ఒక లైఫ్ స్టైల్ ని
అందించడం కోసమే మన షీ టీమ్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఒక భరోసాని ఇస్తున్నాం మేము. విద్యార్థులే కాకుండా యువతలపై కూడా జరుగుతున్నటువంటి అఘాయిత్యాలలో కూడా వాళ్ళు మానసిక కోల్పోయి విడాకులు చాలా ఘర్షణలు కూడా మీ సంబంధించినటువంటి స్టేషన్కి వస్తుంటాయి. వాళ్ళకి మీ బృందం ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తుంది? వాళ్ళకి ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ లో మా దగ్గరకు వచ్చేది టాపిక్స్ ఏంటి అంటే ఎక్కువ అండర్స్టాండింగ్ లోపం, అండ్ ఇంకోటి ఏంటి అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు. సో నువ్వా నేనా అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల చాలా మంది కొంచెం ఏ విధంగా అంటే ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇక మనకి ఇది సెట్ అవ్వదు విడిపోదాం అనే ఆలోచనకు వస్తున్నారు. సో ఎవరైనా కూర్చొని మాట్లాడుకోకుండా ఉండి మనం ఇక్కడికి కౌన్సిలింగ్ లో భాగంగా 3 సార్లు పిలుస్తామండి భార్యాభర్తలని, విత్ వాళ్ళ ఎలాంగ్ విత్ పేరెంట్స్ అండ్ వెల్ విషర్స్ కూడా పిలిచి వాళ్ళ మధ్యలో సముదాయించి కూర్చోబెట్టి ఒక అగ్రిమెంట్, ఒకరినొకరిని ఇంట్లో కూర్చొని మాట్లాడుకోలేని విషయాలు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని ఒక నమ్మకాన్ని ఒకరి మీద ఒకరికి కల్పించి వాళ్ళని కాంప్రమైజ్ చేసి జంటలను కలిపి పంపిస్తున్నాం. అమ్మాయిలు జరుగుతున్నటువంటి అఘాయిత్యం అడగడానికి ముఖ్యంగా మొబైల్ కారణమే, మొబైల్ ఫోన్స్ కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. సేమ్ టైం తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? తల్లిదండ్రుల పాత్ర ఇందాక కూడా చెప్పాను నేను. గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ అందరూ చదువుకున్న వాళ్ళే అయి ఉండని అవసరం లేదు. సో చదువుకోకున్నా గానీ పిల్లలు ఒక హాస్టల్లో పంపిస్తున్నాము, కాలేజీకి పంపిస్తున్నాము అంటే ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తుంది, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా బిడ్డ ఈ రోజు కాలేజీకి వెళ్తుంది, స్కూల్కి వెళ్ళి చదువుకొని ఈవినింగ్ ఇంటికి వస్తుంది. అదే నమ్మకంతో వాళ్ళు అమ్మాయి అబ్బాయి కోసము 3 పూటల కష్టపడి వాళ్ళు కడుపు నిండా తినకపోయినా తన పిల్లల కోసం కష్టపడుతున్నారు. సో ఆ కష్టం అనేది వాళ్ళ పిల్లలకు రాకూడదని మంచి ఉద్దేశంతోనే వాళ్ళు కష్టపడుతున్నారని మనకందరికీ తెలుసు. కానీ పిల్లలు ఏమంటున్నారు, మాకు మా అమ్మ వాళ్ళ నుంచి ఒక లగ్జరీ లైఫ్ ఉండటం లేదు, లేకుంటే చిన్న చిన్న అవసరాలకు కూడా మాకు అడగలేకపోతున్నాము, ఏం అడుగుతాము, ఇంట్లో పేరెంట్స్ తాగి రావడం కానివ్వండి, అవి నచ్చక ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడి తల్లిదండ్రుల మాట వినకుండా మొబైల్ ఫోన్స్ కి అడక్ట్ అయ్యి దాంట్లో ఏది ఉంటే దాన్నే మేము అలవర్చుకోవాలి అనే ఒక మిడిమిడి జ్ఞానంతోనే యువత చెడిపోతున్నది. సో అలాంటి వాటికి వెళ్లకుండా మంచి నడవడిక నేర్చుకొని మంచిగా చదువుకుంటే భవిష్యత్తు వాళ్ళు అనుకున్న రీతిలో ఉంటుందని మేము ఒక సజెషన్ అయితే ఇవ్వాలి. షీ టీమ్స్ కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ వేరే ఇతర ఉంటే వాళ్ళకి ఎలాంటి మన ఆన్లైన్ ద్వారా ఏ విధంగా వాళ్ళకి కంప్లైంట్ చేసుకుంటాం? ఆన్లైన్ ద్వారా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకైతే ఒక పిటిషనర్ వచ్చి పోలీస్ స్టేషన్ కి ఇవ్వాలంటే పిటిషన్ రాసి కంపల్సరీగా పిటిషన్ ఇవ్వాలని అందరికీ తెలిసిన అవేర్నెస్ ఇది. కానీ షీ టీమ్స్ కల్లా కాదండి, మనకు ఆల్రెడీ ఇక్కడ షీ టీమ్స్ మొబైల్ నెంబర్ ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా మన జిల్లాలో 8712656935 ఈ మొబైల్ నెంబర్ ద్వారా నాకు జస్ట్ ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ నెంబర్ ద్వారా కానివ్వండి, SP@మహబూబాబాద్ ఫేస్బుక్ ఐడి ఉందండి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి, షీ టీమ్ మైబాద్ అనేది. సో వాటి ద్వారా కూడా నన్ను అప్రోచ్ అయితే మీరు మీ పర్సనల్ విషయాలు అంటే ఫర్ సపోజ్ విక్టిమ్ గర్ల్ పేరు లేకపోయినా కానీ మైబాద్ జిల్లాలో ఈ గ్రామాలలో ఉన్నాను నేను, నాకు ఈ కంప్లైంట్ మేడం, నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో నా ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేయండి అని చెప్తే మేమే చొరవ తీసుకొని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి రాకుండా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఆమె ప్రాబ్లం తెలుసుకొని ఆమె ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. షీ టీమ్స్ ఆవిర్భవించి సుమారు 10 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు మహబూబ్ జిల్లా వ్యాప్తంగా మీరు ఎన్ని కేసులు మీ దగ్గరకు వచ్చాయి, ఎన్ని కేసులు పరిష్కరించబడ్డాయి, షీ టీమ్ పట్ల ప్రజలకి ఏ విధంగా మీరు నమ్మకం కలిగించారు? ఇప్పటి వరకు అయితే నేను వచ్చేది 2 years అయిందండి. మన జిల్లాలో 2017 నుంచి డిసెంబర్ నుంచి మన జిల్లాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ 99 పిటిషన్స్ వచ్చాయి. అంతకు ముందుకు 87 పిటిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు 40 పిటిషన్స్ ఉండేయండి. మేము ఇప్పుడు వస్తున్న ఒకటి ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చి అక్కడికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే క్రైమ్ రేట్ అనేది మారుతున్న సమాజంలో అమ్మాయిల మీద జరిగే ఆఘాయిత్యాల రేట్ అనే ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా అమ్మాయిల మీద జరిగే ఆఘాయిత్యాల రేట్ అనేది తగ్గిందని నేను చెప్పుకొస్తాను. చివరిగా మీరు మహిళ అంటే సంబంధించినటువంటి విద్యార్థులకు మీరేం చెప్పబోతున్నారు? నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే యువత బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడకుండా మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో ఉన్నది ఆయుధం. ఎందుకంటే నేను స్టూడెంట్ ఏజ్ నుండే ఇప్పుడు నేను ఒక SI ఆఫీసర్ కావడానికి కారణం నా చదువే ఆయుధం. సో మనకు మన సమాజంలో గాని మన విలేజ్ లో గాని మనకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మేజర్ గా తీసుకోకుండా వాటిని ఎప్పుడైనా మన మనిషి అన్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను దాటుకొని వస్తూ మనం అనుకున్న గోల్ రీచ్ అయినప్పుడే మనకంటూ ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక స్టేజ్ లో మనకు వాట్ ఈజ్ లైఫ్ అనేది అర్థమవుతుంది. సో అప్పటి వరకు చెడు అలవాట్లకు పోకుండా మన కంట్రోల్లో మనం ఉంటే అనుకున్న గోల్ ని రీచ్ అవుతూ మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ఉంటుందని యువత అందరికీ తెలియజేస్తున్నానండి. ఉత్తరగా సుమారు 10 సంవత్సరాలుగా ఆవిర్భవించినటువంటి షీ టీమ్ కూడా మహబూబ్ జిల్లా వ్యాప్తంగా మంచి సత్ఫలాలు ఇస్తుందని చెప్పి
సునీల్ గారు చెప్తారు. మొత్తంగా యువత కూడా ఇటు మొబైల్ కట్టాడు కాకుండా సంబంధించి తల్లిదండ్రుల మాట వినుకుంటూ కూడా తమ గోల్ రీచ్ అయ్యేందుకు కోసం సిద్ధంగా వాళ్ళని చెప్పేసి కూడా ఇక్కడ మేనేజర్ చెప్తున్న పరిస్థితి ఉంది.